వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం, నిధుల పంపిణీపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో పెట్టుకుని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్ల విధులపై ఆంక్షలు విధించింది. సంక్షేమ పథకాలకు వాలంటీర్లతో డబ్బులు పంపిణీ చేయించొద్దని హెచ్చరించింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు, పరికరాలను స్వాధీనం చేసుకోవాలని సూచించింది. సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత కూడా వాలంటీర్లు ఆ ప్రక్రియలో భాగస్వాములు అవడం, ముఖ్యంగా ప్రభుత్వ ప్రక్రియలో భాగస్వాములు అవడం పైన కేంద్ర ఎన్నికల సంఘం ఆక్షేపణ వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో ఏమాత్రం పాల్గొనకూడదని చెప్పి స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. గతంలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వేసిన పిటిషన్ కు సంబంధించి ఏపీ హైకోర్టు ఆదేశాలు దృష్టిలో పెట్టుకుని తాము ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్టు కొద్దిసేపటి క్రితం ఒక నోట్ను విడుదల చేసింది. సంక్షేమ పథకాలకు చెందిన నగదు పంపిణీకి సంబంధించి ఇకపైన వాలంటీర్లు ఎవరు కూడా ఆ నగదు పంపిణీ చేయడానికి వీల్లేదని నిషేధిస్తూ ఈసీఐ ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్లకు ఇచ్చిన మొబైల్ ఫోన్లు, ట్యాబ్లు జిల్లా ఎన్నికల అధికారి లేదా కలెక్టర్ ఎవరైతే అధికారిగా ఉంటారో వారికి డిపాజిట్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నంత కాలం కూడా ఇవన్నీ కూడా వర్తిస్తాయని కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉన్న కాలంలో ఈ వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడానికి వీల్లేదని స్పష్టం చేయడంతో పాటు ఏపీ ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగుల ద్వారా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పింది. ఈ నిర్ణయాన్ని అటు సెంటర్ ఫర్ డెమోక్రసీ ఎవరైతే హైకోర్టు మెట్లెక్కారో వాలంటీర్ల అతి జోక్యం పైన సెంటర్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి మాజీ రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఇది ఒక సంచలనాత్మకమైన నిర్ణయంగా ఆయన పేర్కొనడం జరిగింది. వాలంటీర్లు కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉన్నంత కాలం సంక్షేమ పథకాలకు దూరం పెట్టాలి, తాము గతంలోనే కోరాం, ఈసీఐ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్ల జోక్యాన్ని పూర్తిగా లేకుండా చేయాలని గతంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించామని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. సుమారు 3 లక్షల మంది వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్పిన పరిస్థితి. వాలంటీర్లు నేరుగా గానీ భయపెట్టి గానీ ఓటర్లను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని వారు అనుమానం వ్యక్తం చేశారు. అదే కాకుండా ఆర్టికల్ 19 కి విఘాతం కలిగించే విధంగా వాలంటీర్ల చర్యలున్నాయి అని కూడా వారు చెప్పడం జరిగింది. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా అనేక మార్లు వాలంటీర్లకు సంబంధించి ఫిర్యాదు చేయడంతో పాటు గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అప్పటి ఆర్థిక మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు వాలంటీర్లందరూ కూడా వైసీపీ కార్యకర్తలని పదే ప్రకటించడం, వారు వైసీపీ కోసమే పనిచేస్తారని చెప్పడం, ఆ అంశాలను కూడా ప్రస్తావించడం ద్వారా ఈ నిర్ణయం వెలువడిందని భావిస్తున్నట్టు వారు చెప్పారు. వాలంటీర్లను వార్డు విలేజ్ సెక్రటరీలకు పరిమితం చేయాలి, ప్రతి పౌరుడు ఎటువంటి అవకతవకలు జరిగినా వెంటనే సివిజిల్ యాప్ ద్వారా దాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తేవాలని కూడా వారు కోరారు. అదేవిధంగా ధనబలం ఎన్నికల్లో, అదేవిధంగా హింస రెండింటికి సంబంధించి ఏం జరిగినా కానీ తాము ముందుంటామని వారు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఒక రకంగా వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచడం, సంక్షేమ పథకాల నిధులు పంపిణీకి దూరంగా ఉంచడం వెనుక సిఎఫ్డి విశేష కృషి ఉందని కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద వాలంటీర్లను ప్రస్తుతానికి మాత్రం ఎన్నికల సమయంలో ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా అమలు చేయడానికి వాలంటీర్ల ద్వారా వీల్లేదని నిషేధించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సత్య.